రాజకీయ క్రీడలో ఏపీ రాష్ట్రం బాధితురాలుగా నిలబడే పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, విడుదల చేసిన ప్రతి నివేదికలోనూ ఏపీ అత్యుత్తమ స్థానంలోనే నిలబడుతూ వచ్చింది. కానీ వాటితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా విపరీతంగా నెగిటివ్ ప్రచారం సాగించింది. ఎంతగా అంటే ఈసారి జగన్ ఓడిపోకపోతే ఏపీ రాష్ట్రం ప్రపంచ పటం నుంచి తొలగించబడుతుంది అన్నట్టుగా ప్రచారం చేశారు. ఏపీ ప్రపంచ పటంలో మిగలాలన్నా, శ్రీలంకలా కాకుండా ఉండాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నమ్మించారు. నివేదికల్లోని వాస్తవాలను బేరేజు వేసుకోవడం కంటే రోజు పత్రికలు, టీవీ ఛానళ్లు చేసిన ప్రచారమే ప్రజల్ని ఎక్కువగా భయపెట్టి మరీ ప్రభావితం చేసింది. జగన్ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో టీడీపీ ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, జగన్ పరిశ్రమల్ని తరిమేస్తున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. గ్రామాలకు గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయి కాబట్టి వాటిని సరిచేసుకోవాలని అమర్ రాజా సంస్థకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇవ్వడాన్ని అడ్డుపెట్టుకొని విష ప్రచారం సాగించారు. అమర్ రాజా సంస్థ కూడా పొల్యూషన్ కంట్రోల్ వైపు మొగ్గు చూపడం కంటే రాజకీయంగా టీడీపీకి మంచి జరిగితే చాలన్నట్టుగా మౌనంగా వ్యవహరిస్తూ వచ్చింది. తాము అధికారంలోనికి రావడం కోసం సాగించిన ఈ ప్రచార ప్రభావాన్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అనుభవిస్తోంది. ఏ పరిశ్రమను జగన్ వెళ్ళగొట్టకపోయినా గాలి పోగేసి చేసిన ప్రచార ప్రభావం పారిశ్రామికవేత్తల్లో బాగా నాటుకుపోయింది. పైగా ఎన్నికల్లో భారీ విజయం సాధించినా కూడా టీడీపీ పెద్దలకు జగన్ భయం పోలేదు. అధికారంలో ఉండి తాము మీడియా ముఖంగా మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ చంద్రబాబు, లోకేష్ పదే పదే ప్రచారం చేయడం ద్వారా ఆ ఆలోచన, ఆ భయం లేని పారిశ్రామికవేత్తల్లో కూడా ఏపీ అంటే ఒక రెడ్ జోన్ స్టేట్ అన్న భావన స్వయంగా వీళ్లే కల్పించారు. ఎంతటి అవమానం! కోర్టు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్తే అక్కడ జరిగిందేంటి? తొలి 2 రోజుల పాటు వాళ్ళని కలుస్తున్నారు, వీళ్ళని కలుస్తున్నారు, పెట్టుబడుల వరద ప్రారంభం కాబోతోంది, ఇక కాసుకోండి అంటూ మీడియాలో ప్రచారం చేయించారు. తీరా ఆఖరిలో ఎంఓయూల లెక్కలేసినప్పుడు ద గ్రేట్ చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఖాతా తెరవకుండానే డకౌట్ అయిపోయింది. ఆ క్షణం నుంచి మళ్ళీ కొత్త ప్రచారం మొదలు పెట్టారు. కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసమే ఈ పర్యటన అంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 30 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణ కోసం ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేశారంటూ ట్వీట్ చేశారు. అసలు ఇదే పరిస్థితి ఏ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎదురై ఉంటే ఈ పాటికి జగన్ ముఖం చూసేందుకు కూడా దావోస్లో పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదహో. ఒక్క ఎంఓయూ కూడా చేసుకోకుండా జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతుంటే పక్క రాష్ట్రాల బృందంలోని వాళ్ళు జోకులు వేసుకొని నవ్వుకున్నారంటూ ఇదే మీడియా ప్రచారం చేయకుండా ఉండేదా? ఏపీ పరువును జగన్మోహన్ రెడ్డి దావోస్లో మంచులో కలిపేశారంటూ ప్రచారం చేయకుండా ఉండేవారా? కేవలం జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో విచక్షణ మరిచి 5 ఏళ్ల పాటు సాగించిన ఈ విష ప్రచారానికి తోడు అధికారంలోనికి వచ్చి కూడా జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న దురాశతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన ప్రచారమే ఏపీకి అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చింది. దాని ప్రభావం దావోస్లో స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం రాష్ట్రం మీద, గెలిపించిన ప్రజల మీద గౌరవం, కృతజ్ఞత లాంటివి ఉండి ఉంటే ఇలా మీడియాకెక్కి మరి జగన్ వస్తాడని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ప్రచారం చేసి ఉండేవారు కాదు. ఈ ప్రచారం కారణంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు బాగోలేవు, ప్రభుత్వం మారితే నిజంగానే ఇబ్బందులు ఉంటాయేమో, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట చెబుతున్నప్పుడు మనం ఎందుకు వేల కోట్ల రూపాయలు పెట్టి రిస్క్ తీసుకోవాలి అన్న ఆలోచనతో పారిశ్రామికవేత్తలు వచ్చేశారు. అందుకే దావోస్లో చంద్రబాబు నాయుడుకు షేక్ హ్యాండ్లు, సెల్ఫీలు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల సంగతి వచ్చేసరికి హలో రేవంత్ రెడ్డి, హలో ఫడ్నవీస్ అంటూ జారుకున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకున్న మరో ఖ్యాతి కూడా దావోస్ పర్యటనతో ఆయన కోల్పోయారు. హైదరాబాద్ను చూసి కాదు, అప్పట్లో తాను సీఎంగా ఉండడం వల్లే హైదరాబాద్ ఐటీకి హబ్బుగా అయిందని, ప్రపంచ పటంలో చోటు దక్కించుకుందని ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి చంద్రబాబు కారణంగానే హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చి ఉంటే అదే చంద్రబాబు నాయుడుని చూసి అమరావతికి కూడా అంతో ఇంతో పెట్టుబడులు రావాలి కదా. రాలేదంటే ఇంతకాలం హైదరాబాద్ బ్రాండ్ మాటిన చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ను ప్రమోట్ చేసుకున్నారు అన్న నిర్ధారణకు ప్రజలు వచ్చేశారు.